అల్లుడు, నువ్వు ఇల్లరికం అల్లుడుగా వచ్చినా కూడా నీకేమైనా తక్కువ చేసినావా మేము? నా కూతునిచ్చి పెళ్లి చేసినప్పుడు నీ కూడా అప్పుడు కొత్త బుల్లెట్ బండి కొనిచ్చినా. అదే మాదిరిగా నీ కొడుకులిద్దరికి కూడా బుల్లెట్ బండి కావాలి కదా. నాకెప్పుడు కొనిచ్చారు బుల్లెట్? వంటింట్లో పుల్లట్టు కూడా వేసి ఇచ్చారు. ముసలిది బుల్లెట్ కొనిచ్చిందంట. బుల్లెట్ రోడ్ రోలర్ పెట్టి తొక్కించి పారేళ్తుంది. ఇప్పుడు నా కొడుకులు బుల్లెట్ కోసం ఎదురు చూసేటప్పుడు వాళ్ళు కూడా ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ప్రయోజకులో పిల్ల తల్లిదండ్రులుగా వీళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. నా కొడుకులు ప్రయోజకులయ్యి సంపాదించేంత వరకు ఏడాగనిచ్చినారు వీళ్ళు. ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి తాళి కట్టించేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ జీవితాలు సరిచేయలేక నేను పడతా ఉండాను అవస్థలు. కనకరత్నం గారు, బుల్లెట్ బండి అంటే ఎట్టా కదన్నా ఒక్కో బండి 1,50,000 దాకా ఉంటుంది. 2 బండ్లు కొనడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇద్దరికి చెరో పాత సైకిల్ కొనిస్తావా ఏంది? అదంతా కుదరదు. ఇద్దరికి చెరో బండి ఇయ్యాల్సిందే. మా ఇప్పుడు కొత్త బండి ఎందుకులే అమ్మా, మాకు కూడా అంత అవసరం ఉండదే. అంతగా కావాలంటే మూర్తిగారి షాప్ లో సెకండ్ హ్యాండ్ బళ్ళు దొరుకుతాయి. అందులో 2 మంచి బళ్ళు చూసుకుని మేము తీసుకుంటాంలే. రే, సెకండ్ హ్యాండ్ బతికెందుకురా నీకు? సిగ్గులే. నోరు మూసుకొని పడుండండి. పెద్దోళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరబాకండి. నటరాజను, మన కాడ బేరాలుండవు. ఇయ్యాల్సిన సారీ లిస్టు చెప్పేసిన. ఎప్పుడు సారీ తీసుకొచ్చి పెడతావో చెప్పు. అల్లుళ్ళకి కూతుళ్ళకి అన్నీ గొప్పగా చేయాలనే ఉందమ్మా మాకు. కానీ మాకంత స్తోమత లేదు. సారి కిందొచ్చే వంట సామాన్లు, పూజ సామాగ్రి, వీళ్ళకి కొత్త బట్టలు, చెరో గొలుసు, ఇవి మాత్రమే మేమిచ్చుకోగలం. అదంతా కుదరదు. కొత్త మంచాలు, బీరువాలు, వాళ్ళకి చెరో బుల్లెట్ కావాల్సిందే. అమ్మా, మా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇవన్నీ కొనడానికి మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురాం? ఆడపిల్ల పెళ్లిళ్ళంటే ఊరికే అయిపోతాయా? ఒక్కో ఆడపిల్ల తల్లి తండ్రి అప్పు చేయకుండా పెళ్లి చేసి పంపించరు. కానీ మీరు కాని కట్నం లేకుండా పెళ్లి చేసి పంపించేసినారు. అప్పో సొప్పో చేసి గౌరవంగా సారి పెట్టి పంపించండి. అంతేకాదు, సారి కింద కొనేవన్నీ ముందు నేను చూడాలా. నేను చూసి సెలెక్ట్ చేసినవే తీసుకొచ్చి ఇయ్యాలా. మళ్ళీ ఏదో తక్కువ రేట్లో తూకానికి తీసుకొచ్చేసినారంటే అస్సలు ఒప్పుకోను నేను. ఏం నటరాజను, మేం మాట్లాడుతూనే ఉన్నాం, ఉలకవు పలకవేంది? సరే అమ్మా, మీరు మాతో పాటు ఒక అరపుట వీలు చూసుకొని వస్తే కావాల్సినవి తీసుకోవచ్చు. అప్ప అన్నింటికీ సరే అంటున్నారేంటి? డబ్బులకేం చేస్తారు ఇప్పుడు? చూసినావా కనకో, వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు చేసుకునే వచ్చినారు. ఏదో వీలైనంత వరకు సార్ నుంచి తప్పించుకుందామని చిన్న ప్రయత్నం చేసినారు, కుదర్లా. మళ్ళీ ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే బయలుదేరదాం. అట్నేమ్మా, పదండి పోదాం. మో, మార్కెట్లో వసూళ్లు కూడా ఉండాయి. ఆ వసూళ్లు కూడా చేసుకొని వచ్చేద్దాం. అట్నే ఆ పత్రాలు గిత్రాలు కొన్ని తీసి పెట్టుకో. మార్కెట్లో కొత్త అడిగే వాళ్ళు ఉంటారు కదా. ఒక 10 నిమిషాలు అక్కడ నేను కూడా బట్టలు మార్చుకొని వచ్చేస్తా. నువ్వేడికి మధ్యలో వచ్చి అదొద్దు ఇదొద్దని నసగడానికా? ఏం వద్దు, నేను మా అమ్మ పోయొస్తాం. ఇంటి పట్టు నుండు. మో, పోయి కలెక్షన్ బ్యాగ్ తీసుకొని కొన్ని డబ్బులు ఆ పత్రాల పేపర్లు తీసుకోనరా. కనకం, వెళ్దామా? పదండి పదండి పదండి. రేయ్, నేను ఎలాగూ చేతకాని మొగుళ్ళో పడున్నాను, మీరు కూడా మాట్లాడరేంద్రా? ఏం మాట్లాడేది నాయన, సోతుండవు కదా. నోరెత్తితే నోరు నొక్కేస్తుండారు. సర్లే, వాళ్ళేదో ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు కదా, ఇంకెందుకు దాని గురించి డిస్కషన్.
మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతలు మాత్రం ఏమీ చేత కావు. మాకు మాటలు తప్ప చేతులకు ఎక్కడ అవకాశం ఉండదు. ఇదిగో డబుల్ మీనింగ్ మాటలు నా దగ్గర పెట్టుకోకు. మా బతుకి సింగిల్ మీనింగే గదిలేదు ఇక్కడ, మళ్ళీ డబుల్ మీనింగ్ ఒకటి. పెళ్లికి ముందు అమ్మాయిని బుట్టలో పడేయడానికి 1,00,000 మాటలు 1,00,000 కబుర్లు అన్నీ నేను సరి చేసేస్తాను, ఏదొచ్చినా నీకు సపోర్ట్ చేస్తాను, అది ఇది అని ఓ కథలు చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఏం చేయాలి? ఇందాక మీ అమ్మగారు చేసిన అన్యాయం అక్రమం చూడలేదా? ఏం అన్యాయం? మీ అమ్మ నాయనే కదా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి సారకి ఏమేం కావాలని అడిగారు. అయినా వాళ్ళకంత కుదరనప్పుడు సైలెంట్ గా వాళ్ళకి ఏం వీలవుతుందో అది చేసేసుంటే, ఆ గొడవేదో ఒకసారి మాట్లాడేసుంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. మా అమ్మ వాళ్ళకి నేను చేయాల్సింది చేసుకుంటా. ఏమైనా చేసుకో, దానికి నా పర్మిషన్ ఏం అవసరం లేదు. నీ పర్మిషన్ ఎవరు అడగల, చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వేమైనా చేసుకో, నాకేంది. ఏదో చూసుకోవడం కాదు, మా అమ్మా నాన్న మా అక్క చెల్లెళ్ళిద్దరికీ నగలు చేయించిచ్చారు. మా అక్క నగలేమో మొన్న మొత్తం మీ అమ్మగారు తీసి పెట్టుకున్నారంట. ఇదేమన్నా న్యాయమా? ఇదిగో, మీ అక్క విషయం మాట్లాడాలంటే ఆ బాలాజీ గాడు ఉన్నాడు, వాడు మాట్లాడుకుంటాడు. మీ అక్క విషయంలో నేనెందుకు తలదూర్చాలే? ఈ మాట అనడానికి సిగ్గులేదు, తప్పించుకుని తిరుగుతున్నారు. ఏంది తప్పించుకునేది? అన్ని గొడవలు నెత్తినేసుకోమంటావా? సరే, ఆ సంగతి వదిలే. నా నగలు నా దగ్గరున్నాయి. నా నగలు తాకట్టు పెట్టి మా అమ్మోళ్ళకి డబ్బులు ఇవ్వబోతున్నాను. ఏందే, నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వబోతున్నావా? ఏ ఇస్తే అవి మా అమ్మా నాన్న ఇచ్చినవే కదా, వాళ్ళ కోసం ఇవ్వకూడదా నేను? పైగా ఆ నగలేం వాళ్ళు తీసుకుని ఊరేగడంలా, అవి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లోనే పోయబోతున్నారు. మాకేం అక్కర్లా, నేనేం అడగల. మీకు బుల్లెట్ కావాలి, కొత్త పరుపు కావాలి, మంచం కావాలి అని గొంతమ్మ కోరికలు కోరుతున్నప్పుడు ఏమైంది ఈ మాట? అక్కడ మాట్లాడలేదే? అరే అబ్బబ్బబ్బా, ఏంది ఇది చిన్న పిల్లకాయలాగా? కాన్వెంట్ లో ఎల్కేజీ పిల్లకాయలు కూడా ఇట కొట్టుకోరు. ఏందబ్బా మీ గొడవ? ఎప్పుడు ఉండేదే కదా కర్మ. ఇదో కర్మ గిర్మ అన్నావంటే బాగుండదు, చెప్తా ఉండా. మరీ కర్మే. మా అమ్మా నాన్న సంపాదించిన నగలతో వాళ్ళకి సాయం చేయడానికి కూడా ఇక్కడ మేము అందరి పర్మిషన్ నేను
జగన్నాథం స్టీల్ షాప్లోనే కొందాం. వాడి దగ్గర అయితేనే కాస్త ఘనంగా ఉంటాయి. అట్నే బంగారం దేవి గోల్డ్ షాప్లోనే కొందాం. వాడి దగ్గర అయితే 22 క్యారెట్ల బంగారం కరెక్ట్గా ఉంటుంది. అట్నేలేమ్మా. ఏమండి కనకరత్నం గారు, ఒక చిన్న మాట. ఏంది? అంతే సరే అనుకుని వచ్చినాము. తీరా బండిలో కూర్చున్నాక ఏదో నసుకుతా ఉండావు. అంటే అమ్మా అది ఇద్దో ఇటు చూడండి. ఒకటి చెయ్యాలనుకున్న తర్వాత అన్ని పద్ధతిగా చేసేయాలా? మళ్ళీ ఇక్కడికి వచ్చి నచ్చగడం, చేతుల్లో డబ్బులు లేవని బొట్టి చేతులు పిసుక్కోవడం కాదు. అన్నీ సరే అనుకుని కదా బయలుదేరాం. ఇప్పుడు మళ్ళీ ఏంది? అంటే మా తాహతు స్తోమత ఏంటనేది మీకు తెలుసు. అదొక్కసారి మీరు ఆలోచిస్తే. మీ తాహతు స్తోమత ఇవన్నీ పిల్లలకి పెళ్లి చేసే ముందు వాళ్ళని పెంచి వాళ్ళకి పెళ్లి ఆలోచన చెప్పే ముందు ఉండాల. వాళ్ళ పెళ్లిళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళని తీసుకొచ్చి మా కోటీశ్వర్ల పప్పులో పడేసినారు. ఇప్పుడేమో ఏ అచ్చటా ముచ్చటా నోచుకోకుండా బికారళ్ళు అయినారు నా మనవాళ్ళు. ఇవన్నీ కుదరవు. సరే అన్నారు కదా, వచ్చి అవన్నీ తీసి పెట్టండి. మీరు అడిగింది తప్పకుండా చేయాలనే ఉందమ్మా. కాకపోతే ఇప్పుడు వాటికి అవసరమైనంత డబ్బులు నా చేతిలో లేవు. డబ్బులు చేతిలో లేకుండానే షాపింగ్కి పోదామని బయలుదేరినావా? అంటే అక్కడ నీ కూతుళ్ళ ముందు అల్లుళ్ళ ముందు బడాయిపోయి ఇప్పుడు ఈడ కాళ్ళు బేరానికి వచ్చేసినావా నువ్వు? అమ్మా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. నా భార్య నగలమ్మి కొంత డబ్బు చేతిలో పెట్టుకొని ఉన్నాను. కానీ మిగతా వాటికి కావాల్సిన సొమ్ములు నా దగ్గర లేవు. బయట అప్పు చేసి ఇదంతా చేద్దాం అనుకుంటే ఎవరి దగ్గర అప్పు అడగాలో తెలియలేదు. అందుకని మమ్మల్ని అప్పడుగుతావే ఏంది? అవునమ్మా, మీరు వడ్డీకి అప్పిస్తే నెల నెల వడ్డీ అసలు కొంచెం కొంచెంగా తీర్చుకుంటాం. ఏం సామి, అప్పంటే మళ్ళీ వడ్డీలు అవి? అప్పు తీసుకున్నాక వడ్డీ తప్పుతాదా? తప్పదు కదా. మీరు పెద్ద మనసు చేసుకొని మిగతా డబ్బును అప్పుగా ఇచ్చారంటే వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెడతాను. నెల నెల ఏదో ఒక విధంగా వడ్డీను అసలు కొంత జమ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అటొచ్చి ఇటొచ్చి మా కాడే అప్పు తీసుకొని మాతోనే సారి పెట్టించే ప్రోగ్రాం పెట్టినావన్నమాట. నాకు అంతకంటే దారి లేదు. ఏమంటావమ్మా? ఏం చేస్తాం, కర్మ. అన్నిటికీ మనమే సర్దుకుపోవాలా. సరే, ఎట్టాగో అట్ట పత్రాలు చేతిలోనే ఉన్నాయి కదా, సంతకం పెట్టించుకో చెప్తా. ఇదిగో సారది, బండాపు. సంతకాలు పెట్టేటప్పుడు బండి కుదుపులతో ఉంటే సంతకాలు మారిపోతాయి. ఆపు. సామి, ఏంటిదంతా? మీరేం చేయట్లేదు గనక ఆ డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి. నేనే పండకో పబ్బానికో కొన్ని డబ్బులు ఎగేసి వాళ్ళకి చేయాల్సింది చేస్తా. అది కాదండి, మా తరపున సారిగా ఇచ్చేది కొంచెం గౌరవంగా మా చేతుల మీదుగా ఇస్తేనే బాగుంటుంది. ఎటొచ్చినా అది నా చేతికి రావాల్సిందే కదా. ఏ నటరాజును, నీకేమైనా ఇబ్బందా? అంటే అది చూడు, కావాలంటే నీ దగ్గరుండే 1,50,000లో ఓ 10,000 రూపాయలు తీసుకొని వాళ్ళకి బట్టలు పిండి వంటలు తీసి పెట్టండి. మిగతావన్నీ నేను చూసుకుంటా. ఇంకేం ఆలోచించబాకండి, అదే ఫైనలు.
ఇంకా షాప్ కాడికి పోయే పని ఏం ఉండదు. మేం మార్కెట్కి పోయి చూసుకోవాల్సిన పనులు చాలా ఉండాయి. మేం పోయి ఆ పనులు చూసుకుంటాం. మీరీడ్నే దిగి మీ ఇంటికి పోతారా? మళ్ళీ అంత దూరం మీ ఇంటికి రావాలంటే పెట్రోల్ ఖర్చు. సారదే పో. నడిపడా నడిపడా వాతావరణం ఎట్టుండదు? వాతావరణం అస్సలు బాగాలేదు. టెంపరేచర్ ఎక్కువ ఉండదు. అనవసరంగా గెలకబాక బాలైపోతాం. ఒరే, లైఫ్ అంటే ఫన్ ఉండాలరా, ఇట్ట ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు. ఫన్నా బొంగ బాగా వస్తుంది నోట్లో. ఫన్ అంట ఫన్. ఫ్రస్ట్రేషన్ తప్ప లైఫ్ లో ఏం ఉండదు. గమనిబా. రే, నేనుండే దేనికి? నీ ఫ్రస్ట్రేషన్ పోగొట్టి నీ లైఫ్ లో ఫన్ తెప్పించేంత వరకు నేను అస్సలు ఎదురుపోను. నా లైఫ్ ని పూర్తిగా సంకనాకించేంత వరకు నిద్రపోవడం చెప్పు. ఏంద్ర నడిపోడు అట్ట అంటావు? అసలు మరదల వాళ్ళ అమ్మా నాయన వచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు మేమిద్దరం కొట్టుకున్న విషయాలు వివరంగా చెప్తే చంకలు గుద్దుకుంటావు, అంతేనా? నువ్వు రాను అవ్వ కంటే మోసంగా తయారవుతున్నావు. మేం కొట్టుకుంటా ఉంటే ఏమన్నది నీకు? ఏంద్ర అట్ట మాట్లాడుతుండవా? మీరిద్దరు కొట్టుకోకూడదురా. చిలక గౌరింకలాగా ఉండాలనే కదా నేనేదంతా చేసేదే. ముందా చిలక గోరింక అనేది ఆపు. అసలు ఎక్కడైనా చిలక గోరింక జంటగా ఉండేది చూసినావు నువ్వు? అదే చేరదు. నువ్వు ఈ మాట అంటా ఉంటే అస్సలు చేరదు. చిలక చిలకతోనే ఉంటది, గోరింక గోరింకతోనే ఉంటది. చిలక గోరింకంట. ఇంత ఫ్రస్ట్రేషన్ కూడా లాజిక్లు మాత్రం భలే తీస్తుండవరు నువ్వు. ముందు ఏమైంది చెప్పరా, సరి చేద్దాము. సరి చేయడానికి ఏమీ లేదు. ఇప్పటి వరకు అయినా సర్వనాశనం చాలు. నువ్వు గమనే ఉండవు. చెప్తావు లేదా? ఏమబ్బా, ఇందా మజ్జిగ తీసుకో. గీత వాళ్ళ అమ్మ నాయన వచ్చిపోయిన తర్వాత గీతా గోవింద మధ్య ఏం జరిగింది? ఆడ జరిగిన పంచాయతీలో మీ తమ్ముడు నోరెప్పలేదని గీత కోపం. వాళ్ళమ్మ నాయనకి సాయం చేద్దామని నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వాలనుకుంది. వద్దని చెప్పి ఆపిన. అంటే గీత ఇంకా కోపంగానే ఉండదా? ఇంకా కోపంగా ఉండేది కాదు జామే, ఇంకా కోపంగా ఉన్నది. ఒరే నడిపోడా, నేనెందుకుండేదేడా చెప్పు. నేనెందుకుండేదేడా? నీకు సిల్వర్ జూబ్లీ ఐడియా చెప్తా. సామే, నీ సిల్వర్ జూబ్లీ ఐడియాలు ఏం వద్దులే గానే గమనిబా. నేను చెప్పి తీరుతా. నీ కాపురాన్ని నేను ఉద్ధరించి తీరాల్సిందే. సరే చెప్పు. ఇప్పుడు చెప్తూ చూడు. ఎప్పుడు ఈ ఆడోళ్ళు వీక్నెస్ పట్టుకుని మన దారిలో పెట్టుకోవాలరా. నువ్వేం మాట చూస్తుండవా? నేను జనరల్గా చెప్పినా. రే నువ్వు బాగా ఏనో. ఈ ఆడోళ్ళు మనకు అన్నం పెట్టకుండా పస్తు పెట్టేసి మలమలా మార్చేసినా మన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మన ఆరోగ్యం దెబ్బతింటుందంటే అస్సలు తట్టుకోలేరు. అప్పుడు ఎక్కడా లేని ప్రేమ పొంగుకొచ్చేస్తుంది.